guys. సో యూకే నుంచి ఇండియాకి వచ్చినాం మనం. అభి వచ్చింది మనతోని. ఈరోజు పొద్దున్నే 4 గంటలకు లేచి యాదగిరిగుట్ట చూడడానికి వచ్చినాం అనమాట. ఎందుకంటే మళ్ళా మధ్యాహ్నం అయితే ఎక్కువ రష్ ఉంటుందని. అంతే కదా. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? పొద్దునే లేచినందుక అట్లనే శ్రీరామనవమి కాబట్టి టెంపుల్ చాలా బిజీ ఉంటుంది ఈరోజు. సో 4 o'clock లేచి ఇప్పుడు 6 అట్లా అవుతుంది, 6:30 అవుతుంది. తొందరగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్స్ ఇద్దాం. ఇప్పుడు టెంపుల్కి ఎట్లా వెళ్దాము, ఎట్లుంటుంది టెంపుల్ అని. బైక్ ఉంది కావాలండి, ఇంకా మంచి క్లారిటీ ఏడా వద్దా? మైక్ ఉందా? మన కార్ ముంగల పార్క్ చేసినాం. ఓకే, కార్ దగ్గర కూడా ఫాల్ ఏంటంటే లాస్ట్ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఉన్నదానికంటే వెదర్ చాలా బాగుంది. ఎందుకంటే టెంపరేచర్ చాలా బాగుంది. ఎందుకంటే పొద్దున కాబట్టి ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే లేస్తున్నాడు, ఇంకా ఆ వేడి తగలట్లే కాబట్టి హైదరాబాద్ నార్మల్ టెంపరేచర్ ఎట్లుంటుందో అట్లుంది. 25-30 degrees అట్లుంది. అండ్ ఇంకోటి ఇదేదో రోడ్లన్నీ ఎయిర్పోర్ట్ రోడ్ లాగా అయినాయి కదా ఇవి సిద్ధాంత్. చాలా డెవలప్ అయింది. నార్మల్గా ముందు ఇట్లా లేకపోతుండే. నెక్స్ట్ తిరుపతి తర్వాత మన హైదరాబాద్ లో అదేదో ఎయిర్పోర్ట్ కి రిమెంబర్ అభి ద ఎయిర్పోర్ట్ రోడ్స్ వర్ లైక్ దిస్. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్ రోడ్ లాగా అయినాయి ఇప్పుడు కొత్తది. ఇప్పుడు మీరు మీ కంపెనీ తరపు నుంచి ఏం చర్యలు తీసుకుంటారు దీని విషయంలో? సో బేసికల్లీ ఇక్కడ అంకుల్ వచ్చేసి ఎలా ఉందంటే డెవలప్ చేస్తుంది అనమాట టూరిజం వాళ్ళు. కానీ బేసిక్గా ఇక్కడ పబ్లిక్కి ఇంకా అంటే దర్శనం ఏదైతుందో ఇక్కడ క్యూస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. కంప్లీట్ తిరుపతిలో అయితే చూసుకుంటాము ఒక ఫ్లోర్కి ఒక దగ్గర అంటే 200 people ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకు ఒక సెగ్మెంట్, మళ్ళీ 100 rupees ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి సెగ్మెంట్, 500 అంటే చేశారు. కానీ ఎందుకు 1 floor అంతా బిల్డింగ్ పెట్టడం అని చెప్పేసి తిరుపతి లెక్క వాళ్ళ ప్లానింగ్ ఉందన్నమాట. అప్కమింగ్ ఫ్యూచర్లో ఇది కూడా ఒక మన హైదరాబాద్లో తెలంగాణ సైడ్ నుంచి ఒక ఫేమస్ టెంపుల్ అవుతుంది. తిరుపతి సెకండ్ తిరుపతి మంచిదే కదరా మరి. బ్యూటిఫుల్ ఉంది కదా అంకుల్. ఇంకొక యూకే రిటర్న్స్ మర్చిపోయారు కదా. ఇప్పుడు కార్ పార్క్ ఎక్కడ ఇద్దాం? పోనీ చూద్దామని పోనీ. పూల చెట్లు పైన లెఫ్ట్ సైడ్ లో మీకు వెంచర్ అటు పోవాలి. ఇది కాదు కదా రెడీ. సైడ్ నుంచి అయితే ఎక్కడ లేదు. తిరుపతి లెక్క ఇట్లా మొత్తం చేస్తారు అనమాట. దీన్ని చేసిరు కదా, ఇంకేముంది తిరుపతిలో చెకింగ్ కూడా ఇది గుట్కాలు తీసుకోకుండా చేస్తారు. చెప్పండి, వచ్చేసినాము మనం
వచ్చినాం. 500 తీసుకొని కార్ పైకి పంపించారు. పెయిడ్ పార్కింగ్ అని. కింద అయితే 50 రూపాయలు అంట, పైన అయితే 500 అంట. చూద్దాం. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. 50 రూపాయలు ప్లస్ ఫ్రీ బస్. కార్కి 50 రూపాయలు కడుతున్నామా, బస్కి 50 రూపాయలు కడుతున్నామా? ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ కింద నీడకు పెట్టి మంచిగా ఎక్కడ అక్కడ దబాయించి ఇప్పుడు వద్దమ్మా. సో ఫైనల్లీ చెప్పురా అరే ఏంటిది? ఇప్పుడు ఎంట్రన్స్ వెళ్తున్నాం. ఇదే ఫోన్కి లాస్ట్ ఎంట్రీ. దర్శనం తీసుకొని కిందకి వచ్చినతో మాట్లాడాలి. ప్రచార శాఖ అది అట్లా దర్శనం వస్తాడు ఒక రౌండ్ అట్లా అంకుల్ మీ వీడియో ఫోటో ఒక్క నిమిషం. అదే వీడియో అయిపోగానే అందరం కలిసి అట్లా సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. లోపలికి వచ్చినాం. చాలా రష్ ఉండే. పాత టెంపుల్కి కొత్త టెంపుల్కి అయితే సంబంధమే లేదు. ఇంకా హౌ ద టెంపుల్ కానీ లోపల చాలా బాగుంది. చాలా క్విక్. కొండ మొత్తం కింద నుంచి కార్ పార్క్ నుంచి పైకి ఎక్కడానికి 20 మినిట్స్ పట్టింది. దర్శనం మాత్రం 5 సెకండ్స్ అయింది. మొత్తం వ్యూ రైట్.
దానిలాగా బర్మింగంలో ఒకటి బాలాజీ టెంపుల్ ఉంది, అది పెద్దదే, ఇంత పెద్దది కాదులే కానీ పెద్దదే, మంచిది. ఓకే. రైట్, ఇప్పుడు సెండ్ ఆఫ్. చలో చాలాసేపు దర్శనం, పొద్దున 6 గంటలకు వచ్చినాం, 9:05 ఉంది, చాలా లాంగ్ దర్శనం అయింది. ఇప్పుడు ఇంటికి పోదాం, ఇంకా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్. ఓకే బాయ్ చెప్పు.